అటు తెలంగాణ, ఆంధ్ర, గుమ్మం, ఖమ్మం నగరం ఐటీకి కేంద్రంగా మారనుంది. జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున ఐటీ హబ్ నిర్మాణానికి ఇవాళ శంకుస్థాపన జరగబోతోంది. మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా 2 హబ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు. తెలంగాణ జిల్లాల్లో ఖమ్మంకు ఓ ప్రత్యేకత ఉంది. కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఛత్తీస్గఢ్ కూడా సరిహద్దుగా ఉంది. ఉమ్మడి రాష్ట్రంలోనే విద్యారంగంలో అభివృద్ధి చెందిన ఖమ్మం జిల్లాలో 30కి పైగా ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఇక్కడి నుంచి ఉన్నత విద్య, ఉద్యోగాల కోసం ఇతర దేశాలకు వలస వెళ్లిన వారు కూడా అధికంగానే ఉన్నారు. దీనికి తోడు అమెరికా తెలుగు సంఘాలకు అధ్యక్షులుగా ఖమ్మం జిల్లాకు చెందిన వారు ఎక్కువ మంది పనిచేశారు. స్థానిక టీఆర్ఎస్ నేతల ఒత్తిడి, మంత్రి కేటీఆర్ చొరవతో ఇప్పుడు జిల్లాలో ఐటీ హబ్కు అనుమతి వచ్చింది. దీంతో ఇప్పుడు ఐటీ సెక్టార్లో అభివృద్ధి అడుగులు పడుతున్నాయి. నగరం నడిబొట్టున ఉన్న ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల మైదానంలో మొదటి దశలో 12 కోట్ల రూపాయలతో ఈ హబ్ నిర్మాణం చేపట్టనున్నారు. దీనికి ఇవాళ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఇక్కడ 2 హబ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ ఐటీ హబ్ గురించి కొద్ది రోజుల క్రితం అమెరికాలో మంత్రి కేటీఆర్ పర్యటించిన సమయంలోనే అక్కడి ఎన్ఆర్ఐలతో ప్రస్తావించారు. ఐటీ హబ్ నిర్మాణం జరగగానే 15 ఐటీ సంస్థలు రానున్నాయని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ తెలిపారు. దీనివల్ల ఖమ్మంలోని నిరుద్యోగులకు ఐటీ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు. ఖమ్మం నగరానికి ఒక గొప్ప వరంగా కేటీఆర్ గారు ఇచ్చిన బహుమానం ఐటీ హబ్. ఖమ్మాన్ని అభివృద్ధి గుమ్మంగా తయారు చేయడానికి ఏదైతే పూనుకున్నామో దాంట్లో విజయం సాధించింది ఈ ఐటీ హబ్ నిర్మాణం చేపట్టడం ద్వారా. ఖమ్మానికి నడిబొడ్డున ఇల్లందు క్రాస్ రోడ్డు దగ్గర ఉన్న ఎకరన్నర స్థలాన్ని ఈ ఐటీ హబ్ నిర్మాణానికి కేటాయించడం జరిగింది. మొదటి దశ 12.5 కోట్ల రూపాయలతోని 25,000 స్క్వేర్ ఫీట్తో నిర్మాణం చేపట్టబోయే ఐటీ హబ్ ద్వారా తొలి దశలో దాదాపు ఒక 1,500 నుంచి 2,000 మంది లోకల్ యువతకి మరి ఉద్యోగ అవకాశాలు కల్పించే ఒక మంచి బృహత్తరమైన కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు ఐటీ పార్కు నిర్మాణం అనేది హైదరాబాద్ వరకు మాత్రమే జరిగింది. గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో నల్గొండ జిల్లాలోని రాచకొండ గుట్టల్లో, నల్గొండ పట్టణంలో ఐటీ హబ్ నిర్మాణాలను చేపడతామని చెప్పారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. కానీ రూరల్లో మొట్టమొదటిసారిగా తెలంగాణ వచ్చిన తరువాత ఖమ్మంలో ఎకరం 19 కుంటల్లో ఈ హబ్ నిర్మాణం జరగనుంది.